హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంకోటెక్ ఛానల్. ఈ వీడియోలో మనమైతే అండర్ 10Kలో బెస్ట్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. బట్ ఇందులో అయితే మనము 4 కేటగిరీస్ లాగా అయితే విడదీద్దాం. బెస్ట్ కెమెరా ఫోన్, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్, బెస్ట్ లుకింగ్ ఫోన్, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్లో అయితే 4 టాప్ ఫోన్స్ అండర్ 10Kలో అయితే చూద్దాం మనమైతే. ఇంకా మనం అండర్ 10Kలో బెస్ట్ కెమెరా ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ఫోన్ అయితే మనకైతే ఏదో కాదు, మోటో G34 5G ఫోన్. ఈ ఫోన్ అయితే అండర్ 10K సెగ్మెంట్లో అయితే బెస్ట్ కెమెరా ఫోన్ లాగా అయితే ఉంటుంది. ఎందుకంటే దీని స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 6.5 IPS LTPL డిస్ప్లే, హెచ్డి డిస్ప్లే ఉంటుంది. 50 MP డ్యూయల్ కెమెరాతో పాటు 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. పర్ఫార్మెన్స్కి ఇటంగా ఇదైతే మంచి ఫోనే. బట్ ఇందులో స్పెసిఫిక్గా కెమెరాస్కి అయితే టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. స్నాప్డ్రాగన్ 695 ఉంటుంది. 5000 mAh మ్యాసివ్ బ్యాటరీ ఉంటుంది. అండర్ 10Kలో అయితే బెస్ట్ కెమెరా ఫోన్. ఇంకా అండర్ 10Kలో ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ ఫోన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకు అండర్ 10Kలో అయితే పోకో నుంచి పోకో M6 Pro 5G అయితే అవైలబుల్గా ఉంది మార్కెట్లో. దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 6.67 డిస్ప్లే ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. దాంతో పాటుగానే ఇందులో 50 MP AA డ్యూయల్ కెమెరా ఉంటుంది. 18 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. ఇంకా ఈ ఫోన్కి మనకైతే ప్రాసెసర్ మాత్రం హైలీ పర్ఫార్మెన్స్ ప్రాసెసర్. అండర్ 10Kలో మనం మాట్లాడుకున్నట్టయితే మెయిన్గా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. 5000 mAh బ్యాటరీతో పాటు 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇంకా ఈ సెగ్మెంట్లో అయితే మనకైతే ప్రాసెసర్ పరంగా, గేమింగ్ పరంగా అయితే ఇదైతే అండర్ 10Kలో బెస్ట్ ఫోన్. ఇంకా నెక్స్ట్ మనం అయితే వాల్యూ ఫర్ మనీ ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇదైతే మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే 10K లోపు మనకి వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అవైలబుల్గా ఉంది మార్కెట్లో. అది కూడా మనకి రియల్మీ నుంచి ఉంది. రియల్మీ గురించి మాట్లాడుకున్నట్టయితే రియల్మీ అయితే మనకి అఫోర్డబుల్ ఫోన్ అయితే 10K లోపు అయితే రియల్మీ C65 5G ఫోన్. ఇదైతే పక్కాగా వాల్యూ ఫర్ మనీ ఫోన్. ఎందుకంటే డిజైన్ పరంగా చూసుకున్నా, ఏ దాని పరంగా చూసుకున్నా కూడా ఇదైతే మంచి ఫోన్ అయితే మనకైతే వాల్యూ ఫర్ మనీ ఫోన్ ఇది. ఎందుకంటే ఇందులో మనకి 6.67 హెచ్డి డిస్ప్లే ఉంటుంది. 50 MP డ్యూయల్ కెమెరా, 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ని వాడుతున్నారు. ఇందులో గేమింగ్ కూడా నార్మల్గా మనం అయితే మీడియం గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. అండర్ 10Kలోనే మళ్ళీ 5000 mAh మ్యాసివ్ బ్యాటరీతో ఉంటుంది ఈ ఫోన్ అయితే మనకి. ఇంకా మనం ఈ ఫోన్ అయితే వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని కన్ఫామ్గా మనం అయితే 10K లోపు అయితే ఈ ఫోన్ అయితే సజెస్ట్ చేయొచ్చు మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఎవరికైనా కానీ. ఈ వీడియోని ఇంతవరకు చూసారు కదా, అట్లా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లాస్ట్ అయిన ఫైనల్ సెగ్మెంట్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదే మంచి లుకింగ్ అండ్ పవర్ఫుల్ ఫోన్ గురించి. అంటే ఇది మనకైతే మంచి లుక్స్ పరంగా అయినా మన ఇండియన్ బ్రాండే. ఎందుకంటే ఇండియన్ బ్రాండ్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ చాయిస్. ఎందుకంటే లుక్స్ పరంగా మాత్రం ఇదైతే కిల్లర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు మార్కెట్లో అయితే. ఈ ఫోన్ వచ్చేసి లావా బ్లేజ్ 2 5G. ఈ ఫోన్ అయితే మనకి లుక్స్ పరంగా మాత్రం కిల్లర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇంకా ఈ ఫోన్లో మనకి 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 50 MP డ్యూయల్ కెమెరా, 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ ఉంటుంది. దాంతో పాటుగానే 5000 mAh మ్యాసివ్ బ్యాటరీ ఉంటుంది. 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే లుక్స్ పరంగా మాత్రం ఇదైతే కిల్లర్ పర్ఫార్మెన్స్ ఫోన్ ఉంటుంది మనకైతే. ఇంకా ఈ ఫోన్ యొక్క వాల్యూ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే రియల్గా అమేజింగ్ వాల్యూ ఉంటుంది ఈ ఫోన్కి అయితే మనకి. ఇంకా నెక్స్ట్ మీకోసం బోనస్గా ఇంకో ఫోన్ గురించి ఇటని చెప్తున్నా. అదే వచ్చేసి సాఫ్ట్వేర్ పరంగా మనకి అండర్ 10Kలో బెస్ట్ ఫోన్ ఏదైనా ఉందంటే మనం అబ్సల్యూట్గా శాంసంగ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే శాంసంగ్ M14 5G ఫోన్ అయితే బెస్ట్ ఫోన్. సాఫ్ట్వేర్ పరంగా చూసుకున్నట్టయితే మనకి సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే శాంసంగ్ నుంచి మంచి ఫ్యూచర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో ఏ ఫోన్లో అయినా. ఇది 10K లోపు అయితే ఇదైతే బెస్ట్ ఫోన్. 6.6 ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్, 50 MP డ్యూయల్ కెమెరా ఉంటుంది. దాంతో పాటుగానే మనకైతే 13 MP సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జాన్ 1330 5G చిప్ అయితే వాడుతున్నారు. ఇందులో అయితే 6000 మ్యాసివ్ బ్యాటరీ ఉంటుంది. బట్ ఛార్జింగ్ పరంగా చూసుకున్నట్టయితే 25 watts ఛార్జింగ్ ఉంటుంది. అండర్ 10Kలో అయితే 25 watts అయినా మనకైతే వర్త్డ్ ఫోనే. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో అయితే కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కొట్టండి. ఈ వీడియోని ఎవరికైతే షేర్ చేస్తారంటే ఎవరైతే 10Kలో బెస్ట్ ఫోన్ అయితే కొనాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ ఫోన్స్ అయితే సజెస్ట్ చేయొచ్చు, మీ ఇష్టం. ఇది పర్సనల్గా నా ఒపీనియన్. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకైతే థ్యాంక్స్. హ్యావ్ ఏ నైస్ డే.